Hi friends, this is Salim. Welcome to our YouTube channel Output Talks. Hope all of you preparing well. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. లెట్స్ బిగిన్ ది క్లాస్. మనం క్రాక్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. అందులో భాగంగా ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో క్లాస్ 11 అంటే ఇప్పుడు దాకా మనం 10 క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసాము. ఈ 10 క్లాసెస్లో టైమ్ అండ్ వర్క్కి సంబంధించి 5 వీడియోస్, పైప్స్ అండ్ సిస్టమ్కి సంబంధించి 2 వీడియోస్, టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించి ఇప్పటి వరకు 3 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. టోటల్గా 10 వీడియోస్ అప్లోడ్ చేశాము. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూడడం వల్ల మీకు టైమ్ అండ్ వర్క్లో కానివ్వండి, పైప్స్ అండ్ సిస్టంలో కానివ్వండి, టైమ్ అండ్ డిస్టెన్స్లో కానివ్వండి అన్ని మోడల్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో చెప్పిన మళ్ళీ బేసిక్ ప్లాన్స్ రివిజన్ చేద్దాం ఒకసారి. ఎందుకంటే ఈ బేసిక్ ప్లాన్స్ తెలిస్తేనే మనం ప్రాబ్లమ్స్ చేయగలం. ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ కిలోమీటర్లో ఉంటే టైం అవర్స్లో ఉంటుంది, స్పీడ్ ఎందులో ఉండాలి, కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. డిస్టెన్స్ మీటర్లో ఉంటే టైం ఎందులో ఉంటుంది, సెకండ్స్లో ఉండాలి. స్పీడ్ ఎందులో ఉండాలి, మీటర్ పర్ సెకండ్. కన్వర్షన్ ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. 5/18తో మల్టిప్లై చేయాలి. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్స్ ఫైండ్ అవుట్ చేయడం. యావరేజ్ స్పీడ్లో డిస్టెన్స్ అనేది సేమ్గా ఉండి 2 స్పీడ్స్ ఇస్తే మీరు డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయండి. 2 ఇంటూ S1 అంటే S2 బై S1 ప్లస్ S2. ఇప్పుడు డిస్టెన్స్ సేమ్గా ఉండి ఓన్లీ 2 స్పీడ్స్ ఇస్తే మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేయండి. మోర్ దాన్ 2 స్పీడ్స్ ఇచ్చిన డిస్టెన్స్ సేమ్గా లేకపోయినా సరే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. నెక్స్ట్ డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంటే స్పీడ్కి టైంకి ఏ రేషియోలో ఉంటుంది, ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. టైం అనేది సేమ్గా ఉంటే డిస్టెన్స్కి స్పీడ్కి ఏ రేషియోలో ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే డిస్టెన్స్ రేషియో ఏదైతే ఉందో స్పీడ్ రేషియో కూడా అదే ఉంటుంది. లేట్ ఎర్లీ ప్రాబ్లమ్స్ దీని డైరెక్ట్ ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 అంటే S2 బై డిఫరెన్స్ ఆఫ్ దర్ స్పీడ్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం బై 60. ఈ 60 రాసాం మనం. డిఫరెన్స్ అనేది మినిట్స్లో ఇస్తాడు కాబట్టి అవర్లో కన్వర్ట్ చేయడానికి బై 60 రాసాం. నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు మనం చెప్పుకునేది రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పుకునే క్లాసు రిలేటివ్ స్పీడ్ మీద బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ S1 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నారు, ఇంకొక పర్సన్ S2 కిలోమీటర్ పర్ స్పీడ్తో వెళ్తున్నారు. అంటే ఇద్దరు 2 పర్సన్స్ యొక్క స్పీడ్ ఉన్నారు కదా. అప్పుడు మనం ఏం చూసుకోవాలి, వీళ్ళు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారా లేక ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు చూడాలి. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, డిఫరెన్స్ ఆఫ్ ది స్పీడ్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, S1 ప్లస్ S2. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి స్పీడ్ 10 కిలోమీటర్ పర్ అవర్ ఉంది, ఇంకొకరి స్పీడ్ 20 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. ఇప్పుడు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు, ఆ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్ ఎంతైంది, 10 కిలోమీటర్ పర్ అవర్. అదే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారనుకోండి ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేయాలి. ఎంత అవుతుంది, 10 + 20 30 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, ఇక్కడ మనం ప్రాబ్లం చూడాలి, అబ్జర్వ్ చేయాలి. ఇది సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. రిలేటివ్ బేస్ మీద ప్రాబ్లమ్స్ చూడండి. A thief saw a policeman at a distance of 100 meters and start running at a speed of 11 km per hour. At the same time, policeman starts to chase him at a speed of 12 km per hour. What time policeman will catch the thief? ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, థీఫ్కి పోలీస్కి, ఇక్కడ పోలీస్ ఉన్నారు, థీఫ్ ఇక్కడ ఉన్నారు. థీఫ్కి పోలీస్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, 100 మీటర్స్ ఉంది. స్పీడ్ ఆఫ్ థీఫ్ వచ్చేసి 11 కిలోమీటర్ పర్ అవర్ అండ్ థీఫ్ ఆఫ్ పోలీస్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ పోలీస్ వచ్చేసి 12 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ మనం చూడాల్సింది చూడండి, ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఇచ్చారు. ఓకే, థీఫ్ని పట్టుకోవాలంటే కంపల్సరీగా పోలీస్ యొక్క స్పీడ్ ఎంత ఉండాలి, థీఫ్ స్పీడ్ కంటే ఎక్కువ ఉండాలి, లేకపోతే ఆ థీఫ్ని పట్టుకోలేరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ థీఫ్ స్పీడ్ 11 కిలోమీటర్ పర్ ఉంది, పోలీస్ స్పీడ్ 11 కిలోమీటర్ పర్ ఉంటే పట్టుకోగలరా, పట్టుకోలేదు. ఎందుకంటే ఇద్దరు స్పీడ్ సేమ్ కాబట్టి డిస్టెన్స్ కూడా మధ్యలో గ్యాప్ సేమ్గా ఉంటుంది.
ఎప్పుడైనా సరే థీఫ్ని పట్టుకోవాలంటే కంపల్సరీ పోలీస్ యొక్క స్పీడ్ థీఫ్ స్పీడ్ కంటే ఎక్కువ ఉండాలి. అందుకనే స్పీడ్ ఎక్కువ ఉంది, 12 km/h. ఓకే, ఇప్పుడు ఇక్కడ థీఫ్ ఉన్నారు, ఇక్కడ పోలీసు ఉన్నారు, ఇద్దరు స్టార్ట్ అవుతున్నారు. అంటే ఏదో ఒక టైంలో పోలీసు థీఫ్ని పట్టుకుంటారు. అంటే థీఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత అయితే టైం పట్టిందో పోలీస్కి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అంతే టైం పట్టింది. పాయింట్ పోయినండి, థీఫ్కి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం అయితే పట్టిందో పోలీసు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అంతే టైం పట్టింది. అయితే ఎంత టైం తర్వాత పట్టుకున్నారో కనుక్కోవాలి. ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. డిస్టెన్స్ ఎంత ఉంది, 100 meters ఉంది. స్పీడ్ ఇది సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ కదా. సేమ్ డైరెక్షన్ ఏం తీసుకోవాలి, డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్. ఒక 11కి 12కి డిఫరెన్స్ ఎంత ఉంది, 1 km/h. టైం ఇంటూ టైం. చూడండి, డిస్టెన్స్ ఇందులో ఉంది, మీటర్స్లో ఉంది, స్పీడ్ కూడా మీటర్/సెకండ్లో ఉండాలి, కానీ km/h ఉంది కదా. km/h మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18 ఇంటూ టీ. టీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, 100 ఇంటూ ఇది ఇటువైపు వస్తే రివర్స్ అవుతుంది, 18/5. దట్ మీన్స్ 5 ఎన్ని సార్లు అవుతుంది, 20 times ఈజ్ ఈక్వల్ టు 360 seconds. మీటర్/సెకండ్ కదా, సెకండ్స్ అవుతుంది. కానీ ఆప్షన్ సెకండ్స్లో ఉన్నాయా, లేవు, మినిట్స్లో ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి, బై 60 చేయాలి. 360/60 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి, 6 minutes ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇక్కడ డైరెక్షన్ చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ థీఫ్ స్టీల్ ఏ కార్ 5 AM అండ్ డ్రైవ్స్ అట్ స్పీడ్ ఆఫ్ 4 km/h. ఒక థీఫ్ కార్ని దొంగలించాడు. ఎప్పుడు 5 AM దొంగలించాడు. దొంగలించి ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, 40 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. ద థెఫ్ట్ డిస్కవర్డ్ అట్ 7 AM. అంటే ఓనర్ ఏం చేశాడు, దొంగతనం జరిగిందని ఎప్పుడు కనుక్కున్నాడు, 7 AM కనుక్కున్నాడు. ద ఓనర్ ఆఫ్ ఎ కార్ చేసెస్ హిమ్ in another car at a speed of 48 km/h. At what time and what distance owner will catch the thief? ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా, ఒక దొంగతనం జరిగింది, ఇప్పుడు 5 AM జరిగింది. దొంగ ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, 40 km స్పీడ్ వెళ్తున్నాడు. దొంగతనం జరిగిందని ఎప్పుడు తెలిసింది, 7 AM తెలిసింది. అంటే దొంగ ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశాడు, 2 hours కదా. ఇక్కడ డిస్టెన్స్ అనేది డైరెక్ట్గా ఇవ్వాలా, ఇండైరెక్ట్ కనుక్కోవాలి. చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఇప్పుడు దొంగ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, 40 km/h స్పీడ్ వెళ్తున్నాడు. ఎన్ని అవర్స్ చేయాలని, దొంగకి ఎన్ని అవర్స్ తర్వాత దొంగతనం జరిగింది తెలిసింది, 2 hours తర్వాత. 40 into 2 ఈజ్ ఈక్వల్ టు 80 km. ప్రీవియస్ క్వశ్చన్లో ఈ 100 meters అని ఇచ్చాడు, కానీ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ మనం తెలుసుకోవాలి. అంటే ఇద్దరి మీద డిస్టెన్స్ ఎంత ఉంది, 80 km ఉంది. 80 km అంటే ఎప్పుడు 7 AM తర్వాత 7 AM. అంటే ఇప్పుడు ఓనర్ ఏమో 7 AM ఇక్కడ ఉన్నారు, దొంగ 7 AM ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దొంగ యొక్క స్పీడ్ ఎంత ఉంది, 40 km/h. ఓనర్ యొక్క స్పీడ్ 48 km/h. ఓనర్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఏదో ఒక టైంలో కలుసుకుంటారు కదా. అంటే ఇక్కడ కలుసుకున్నారు అనుకున్నాం, దొంగ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టిందో ఓనర్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అంతే టైం పట్టింది. ఓకే, అయితే ఎంత టైంకి కలుసుకున్నారో చెప్పాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఎంత ఉంది, 880 km. స్పీడ్ ఎంత, సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్ కదా. డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్ 48కి 40 డిఫరెన్స్ ఎంత ఉంది, 8 కదా. 8 km/h ఇంటూ టైం. చూడండి, డిస్టెన్స్ కిలోమీటర్లు ఉంటే స్పీడ్ 8 km/h. ఓకే, ఇది కన్వర్షన్ అవసరం లేదు. టైం ఈజ్ ఈక్వల్ టు 80/8 ఈజ్ ఈక్వల్ టు 10 hours. 10 hours తర్వాత ఓనర్ దొంగని పట్టుకున్నారు. టైం చెప్పాలి మనం. ఇద్దరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఇద్దరు 7కి కదా. అంటే 7 AM ప్లస్ 10 hours. ఇప్పుడు ఎంత అవుతుంది, 5 PM దొంగని పట్టుకున్నారు. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఓనర్ విల్ క్యాచ్ ద థీఫ్ ఎట్ వాట్ టైం అండ్ వాట్ డిస్టెన్స్ కదా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఎవరి స్పీడ్ తీసుకోవాలి, ఓనర్ నుంచి తీసుకోవాలి. ఇక్కడ నుంచి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే మనకు టోటల్ డిస్టెన్స్ వస్తుంది. స్పీడ్ ఎవరి స్పీడ్, ఓనర్ స్పీడ్ ఎంత, 48. ఎంత టైం పట్టింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది కనుక్కున్నాం కదా, ఎంత 10 hours ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 480 km ఈజ్ అవర్ ఆన్సర్. డాగ్ చేజెస్ rabbit and takes 6 leaps for every 7 leaps of rabbit.
but 5 leaps of dog are equal to 6 leaps of rabbit. Compare the speed of dog and rabbit. ఇక్కడ చేజింగ్ ఎవరి మధ్య జరుగుతుందండి? డాగ్కి ర్యాబిట్కి మధ్యలో చేజింగ్ జరుగుతుంది. ఇక్కడ ఇచ్చాడు డాగ్ ఏమో 6 లీప్స్ చేస్తుందంట, ర్యాబిట్ ఏమో 7 లీప్స్. అంటే డాగ్ యొక్క లెంత్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి 6 లీప్స్, అదే ర్యాబిట్ ఎంత తక్కువ అడుగులు వేస్తుంది కాబట్టి 7 లీప్స్. ఇవి లీప్స్ అనమాట, ఎన్ని జంప్స్ చేసిందో. నెక్స్ట్ 5 leaps of dog are equal to the 6 leaps of rabbit. అంటే 5 leaps of dog is equal to 6 leaps of rabbit. చూడండి డాగ్కి 6 జంప్స్ చేయడానికి ఎంత టైం అయితే పట్టిందో ర్యాబిట్కి 7 జంప్స్ చేయడానికి కూడా అంతే టైం పట్టింది. ఇక్కడ టైం సేమ్. నెక్స్ట్ పర్ లీప్ మనం కనుక్కోవాలి. పర్ లీప్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో కనుక్కోని ఇక్కడ డాగ్ బై ర్యాబిట్ ఈజ్ ఈక్వల్ టు 6/5. అంటే పర్ లీప్ ఇది 6 మీటర్ అనుకోండి, ర్యాబిట్ పర్ లీప్ 5 మినిట్స్ అనుకోండి. డాగ్ ఎంత ఉంది 6 పార్ట్స్, ర్యాబిట్ 5. ఇది పర్ లీప్ 6 వెళ్తే డాగ్ 6 లీప్స్ కదా, టోటల్ డిస్టెన్స్ ఎంత 36. ర్యాబిట్ పర్ లీప్ 5 అయితే 7 లీప్స్కి ఎంత అవుతుంది 35. ఇది డిస్టెన్స్. ఇక్కడ చూడండి ఒక పాయింట్, డాగ్స్ 6 జంప్ చేయడానికి ఎంత టైం అయితే పెట్టిందో ర్యాబిట్ కూడా 7 జంప్స్ చేయడానికి అంతే టైం పట్టింది. అంటే ఇక్కడ టైం సేమ్ ఉన్నప్పుడు డిస్టెన్స్ స్పీడ్కి రేషియో ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. స్పీడ్ రేషియో కూడా ఏమవుతుంది 36:35 ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ అదే మనం ఏ డాగ్ చేజెస్ ర్యాబిట్ అండ్ టేక్స్ 7 leaps ఫర్ ఎవ్రీ 8 leaps ఆఫ్ ర్యాబిట్. చేజింగ్ మధ్య ఎవరికి? డాగ్కి ర్యాబిట్కి మధ్యలో చేజింగ్ జరుగుతుంది. డాగ్స్ ఎన్ని లీప్స్? 7 లీప్స్, ర్యాబిట్ 8 లీప్స్. ఇది లీప్ అనమాట. నెక్స్ట్ మనకి ఏం కావాలి? పర్ లీప్ ఎంత డిస్టెన్స్ వెళ్తుంది. ఇక్కడ కండిషన్ ఇచ్చాడు 3 leaps ఆఫ్ డాగ్. 3 leaps ఆఫ్ డాగ్ ఈజ్ ఈక్వల్ టు 2 leaps ఆఫ్ ర్యాబిట్. డాగ్ బై ర్యాబిట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. డాగ్ ఎంత ఉంది పర్ లీప్ 2 పార్ట్స్, ర్యాబిట్ పర్ లీప్ 3. ఇది పర్ లీప్ 2 మీటర్స్ అనుకుంటే 7 లీప్స్కి ఎంత ఉంది 14 మీటర్స్. ఇది పర్ లీప్ 3 అనుకుంటే 8 లీప్కి 24. ఇది డిస్టెన్స్ అనమాట. ఓకే, చూడండి క్యాన్సిలేషన్ అవుతుంది కదా. 2 7 జా 2 12 జా డిస్టెన్స్ రేషియో ఇది. చూడండి సేమ్ టైం కదా, డాగ్కి 7 జంప్స్ చేయడానికి ఎంత టైం పెట్టిందో అదే టైం ర్యాబిట్కి 8 జంప్స్ పట్టింది. అంటే సేమ్ టైం కాబట్టి టైం సేమ్ కాబట్టి స్పీడ్ రేషియో కూడా ఏమవుతుంది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి 7:12. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 trains A and B start from station P and Q and Q to P at the same time after passing each other. ఇది పాయింట్. ఈ మోడల్ క్వశ్చన్స్ సేమ్ టైం ఆఫ్టర్ పాసింగ్ ఈచ్ అదర్. ఇట్ టేక్స్ 8 hours and 18 hours to reach their destination. The speed of A is 45 km/h. Find the speed of train B. ఇక్కడ ఈ క్వశ్చన్స్ చూడండి ఎలా ఉంటాయంటే 2 trains ఉన్నాయంట. ఒక ట్రైన్ ఏ ఇక్కడ ఉంది, ఇంకో ట్రైన్ బి ఇక్కడ ఉంది. ఆ 2 hours ఈచ్ ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నారు. ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఇద్దరు ఏదో ఒక టైంలో మీట్ అవుతారు కదా, ఇక్కడ మీట్ అయ్యారు. ఇక్కడ ఏమంటా అంటే ఏ మీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి T1 టైం పెట్టిందంట. బి ఓ దగ్గర మీట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి T2 టైం పెట్టింది. అయితే ఏమనుకోవాలి? స్పీడ్స్ కనుక్కోవాలంట. డైరెక్ట్ ఫార్ములా చూడండి, S1/S2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T2/T1. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు సేమ్ టు ఆఫ్టర్ పాసింగ్ ఈచ్ అదర్, పాస్ అయిన తర్వాత టైం ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా S1/S2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T2/T1. చూడండి క్వశ్చన్ ఏమడిగారు? 2 trains A and B start from P to Q and Q to P. P నుంచి Qకి, Q నుంచి Pకి వస్తున్నారు. సేమ్ టైం ఆఫ్టర్ పాసింగ్ ఈచ్ అదర్ టేక్స్ 8 hours 18 hours టు రీచ్ దర్ డెస్టినేషన్. అంటే మీట్ అయిన తర్వాత ఏ ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది 8 hours, బి ఎన్ని అవర్స్ 18 hours. ఇది T1, ఇది T2. S1/S2 ఈజ్ ఈక్వల్ టు రాయొచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ T2/T1. T2 ఎంత ఇచ్చాడు 18, T1 ఎంత ఉంది 8. 2 ఎన్నిసార్లు పోతుంది చూడండి, 2 9 జా 2 4 జా. రేషియో ఈజ్ 3:2. అంటే S1:S2 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 3:2. ఎవరి స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ
ట్రైన్ ఇది ఏబి స్పీడ్స్. ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఉంది? 3 పార్ట్స్ కదా. 3 పార్ట్స్ అనేది ఎంత ఉంది? 45 km/h. ఏమనుకోవాలి? ఫైన్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి. ట్రైన్ బి ఎంత ఉంది? 2 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? 3 నుంచి ఎలా పోతుంది? 15 times. 15 2 ఎంత? 30 km/h is our answer. Option D. Question, after passing each other అంటే పాసింగ్ తర్వాత ఎంత టైం ఇచ్చిందంటే ఈ స్పెషల్ కండిషన్ అనమాట. దీని డీటెయిల్ అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్, 2 trains A and B start from station P to Q and Q to P the same time after passing each other. కలిసిపోయిన తర్వాత it takes 4 hours 48 minutes and 3 hours 20 minutes to reach their destination. డైరెక్ట్గా A by B, that means S1 by S2 is equal to formula T2 by T1. ఓకే, ఇది ఫస్ట్ ఇది T1 టైం, ఇది T2 టైం. 3 hours 20 minutes by 4 hours 48 minutes. మీ ఇష్టం, మీరు మొత్తం అవర్స్లో కన్వర్ట్ చేసి లేకపోతే మినిట్స్లో కన్వర్ట్ చేయండి. మినిట్స్లో కన్వర్ట్ చేయండి. 1 అవర్కి 60 కదా. 3 into 60 ప్లస్ 20 ఎంత అవుతుంది? 200 minutes బై 4 hours 40 కదా. 4 into 60 ప్లస్ 48 ఎంత అవుతుంది మనకి? 240 ప్లస్ 48 ఎంత అవుతుంది? 288 అవుతుంది. నెక్స్ట్ 2 ఎన్నిసార్లు పోతుంది? 100 times 2 144. ఓకే, మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 10/12. దట్ మీన్స్ 5/6. అంటే S1:S2 రేషియో ఎంత? 5:6. అంటే ఏ ఇది ఎవరి స్పీడ్ ఇచ్చాడు? స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ 45. ట్రైన్ ఎంత ఉంది? 5 పార్ట్స్ అనేది ఎంత ఉంది? 45 km/h ఉంది. అయితే ఫైనల్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి. ట్రైన్ బి ఎంత ఉంది? 6 కదా. 6 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? 5 నుంచి అవుతుంది 9 times. 9 6 ఎంత? 54 km/h is our answer. ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ టేక్స్ 6 hours 30 minutes ఇన్ వాకింగ్ టు సర్టెన్ ప్లేస్ అండ్ రైడింగ్ బ్యాక్. అంటే వాకింగ్కి వెళ్ళేటప్పుడు వాక్ వెళ్ళాడు, వచ్చేటప్పుడు రైడింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఎంత టైం పట్టింది? 6 hours 30 minutes టైం పట్టింది. నెక్స్ట్, యూ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 2 hours 10 minutes బై రైడింగ్ బోత్ ద వేస్. అంటే 2 sides నడుచుకుంటూ రైడింగ్ చేసుకుంటే 2 times రైడింగ్ కదా. సేవింగ్స్ 2 hours 10 minutes అంటే టోటల్ ఏమో మనకి 6 hours 30 minutes పడితే ఎంత సేవ్ చేశాడు? 2 hours 10 minutes. అంటే ఎంత టైం పట్టింది? 4 hours 20 minutes టైం పట్టింది. అంటే 2 sides మనం రైడింగ్ చేయడం ఎంత టైం పట్టింది? 4 hours 20 minutes పట్టింది. అయితే ఏం కనుక్కోవాలి? హౌ లాంగ్ వుడ్ టేక్ టు వాక్ బోత్ ద వేస్. బోత్ ద వేస్ అంటే ఏంది? 2 sides నడుచుకుంటూ వెళ్తే ఎంత టైం పడుతుంది? 2W కనుక్కోవాలి. అంటే మీరు డైరెక్ట్గా దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2R వస్తుంది. 2R సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 2W ప్లస్ 2R ఈజ్ ఈక్వల్ టు 6 hours 30 minutes అంటే 12 hours 60 minutes. 2R ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తారు? 4 hours 20 minutes. 2W ప్లస్ 4 hours 20 minutes ఈజ్ ఈక్వల్ టు 12 hours 60 minutes. 2W ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? అదేవిధంగా మైనస్ కదా. 12 hours 60 minutesలో నుంచి 4 hours 20 minutes మనం తీసేయాలి. ఎంత వస్తుంది? 60లో 20 పోతే ఎంత? 40 minutes. 12 నుంచి 4 పోతే ఎంత? 8 hours. సో అవర్ ఆన్సర్ ఈజ్ 8 hours 40 minutes. కానీ ఆప్షన్ ఎలా ఉందా? లేదు, మొత్తం మినిట్స్లో ఉంది. ఇప్పుడు 1 అవర్కి ఎంత? 60 కదా. 8 into 60 ప్లస్ 40 minutes. 8 6 ఎంత? 480 ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 520 minutes ఈజ్ అవర్ ఆన్సర్. 520 minutes. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 buses start at the same time from 2 bus stations and proceed towards each other at the rate of 40 km/h and 50 km/h. When they meet, one bus may have traveled 160 km more than others. Find the distance between 2 bus stands. 2 buses start from the 2 buses ఉన్నాయండి. 2 buses ఇక్కడ ఉన్నాయనుకోండి. ఎలా వెళ్తున్నారు?
టువర్డ్స్ ఈచ్ అదర్, ప్రొసీడ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఈ ఒక బస్సు ఇటు వస్తే ఇంకో బస్సు ఇటువైపు అవుతుంది. డిస్టెన్స్ ఎంత ఉందంటే స్పీడ్ ఎంత ఇచ్చాడు, దాని స్పీడ్ వచ్చేసి 40 km/h, బస్సు 50 km/h. ఇక్కడ ఏమన్నాడు, వెన్ దే మీట్ వన్ బస్ మే హ్యావ్ ట్రావెల్ 160 km మోర్ దాన్ అదర్స్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ స్టాండ్స్. ఇక్కడ మనం ఒక పాయింట్ ఇచ్చాడు, టూ బస్సెస్ స్టార్ట్ ఇట్ ద సేమ్ టైం అన్నారు. సేమ్ టైం అంటే ఇక్కడ స్పీడ్ రేషియో చెప్పండి, ఒకటేమో 40 km/h, ఇంకోటి 50 km/h. అంటే స్పీడ్ రేషియో ఎంత, 4:5 కదా. సేమ్ టైం అయితే స్పీడ్కి టైంకి రేషియో, స్పీడ్కి డిస్టెన్స్కి రేషియో ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే డిస్టెన్స్ రేషియో కూడా 4:5 అవుతుంది. ఇక్కడ ఏమంటే వెన్ దే మీట్ వన్ బస్ మే హ్యావ్ ట్రావెల్ 160 km మోర్, 160 km ఎక్కువ ట్రావెల్ చేశారంట. ఇక్కడ రేషియో ఎంత ఎక్కువ ట్రావెల్ చేశారు, 1 part కదా. 1 part అనేది ఒరిజినల్ కిలోమీటర్ ఎంత డిస్టెన్స్ ఉంది, 160 km. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, డిస్టెన్స్ కదా, ఇదేమో ఈ 4, ఇటు పక్క 5 వేసిన టోటల్ డిస్టెన్స్ కదా 7, టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది, 9 parts అనేది ఎంత అవుతుంది, 160 × 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి, 1440 km అవర్ ఆన్సర్. మనకి ఈ పాయింట్ తెలియాలండి, ఈ పాయింట్ తెలిస్తే డైరెక్ట్గా 2 స్టెప్ ఆన్సర్ అయిపోతుంది. లేకపోతే జనరల్గా చాలా ఈజీ అవుతుంది. సేమ్ టైం కాబట్టి డిస్టెన్స్ రేషియో, స్పీడ్ రేషియో రెండు సేమ్గా ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సేమ్ ఇదే చూడండి. 2 buses start at the same time from 2 bus stations and proceed towards each other, opposite direction వస్తున్నారు at the rate of 44 km/h, 48 km/h. స్పీడ్ రేషియో ఏంది, ఒకటేమో 44 km, ఇంకోటి ఎంత 48 km/h కదా. అంటే స్పీడ్ రేషియో తీసుకోండి, ఎంత వస్తుంది, 4 11 times పోతుంది, 4 12 times పోతుంది. సేమ్ టైం డిస్టెన్స్ రేషియో కూడా ఏమవుతుంది, 11:12 అవుతుంది. when they meet one bus may have travel 40 km/h. రేషియోలో ఎంత ఎక్కువ ఉంది, 1 part. ఒరిజినల్గా ఎంత ఉంది, 40 km. అయితే ఇది ఫైనల్ డిస్టెన్స్ బిట్వీన్ 2 బస్ స్టాండ్. ఇతరేమో ఇటువైపు 11 వచ్చాడు, ఇటువైపు 12 వచ్చాడు, టోటల్ ఎంత 23 కదా. 23 అనేది ఎంత అవుతుంది, 40 × 23 ఈజ్ ఈక్వల్ ఎంత, 0, 4 3s 12, 4 2s 8 +1 920 km. జస్ట్ సింగిల్ స్టెప్ అనమాట. ఈ లాజిక్ మనకు తెలియాలి. ఎప్పుడైనా సరే డిస్టెన్స్ మోర్ ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలాగే చేయండి. ఇలా చేసి మనం సింగిల్ స్టెప్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 persons say and walk from P to Q 21 km. 2 persons ఉన్నారు, P to Q ట్రావెల్ చేస్తున్నారు, P to Q ట్రావెల్ చేస్తారు. డిస్టెన్స్ ఎంత ఉంది, 21 km at a speed of 3 km/h, 4 km/h. B reaches A and returns immediately and meet A to R. B reaches A కాదు ఇది, B reaches Q and returns immediately meet A to R. ఎక్కడ మీట్ అవుతున్నారంట, R దగ్గర అనుకోండి. ఇప్పుడు ఎవరి స్పీడ్ ఎక్కువ ఉంది, ఏ స్పీడ్ ఎక్కువ ఉందా, బి స్పీడ్ ఎక్కువ ఉందా, బి స్పీడ్ అనేది ఎక్కువ ఉంది. అంటే బి ఇక్కడ ఉంటాడు అనమాట. బి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ రిటర్న్ అయ్యాడు. ఎక్కడికి రిటర్న్ అయ్యాడు, ఆర్ దగ్గర. ఇక్కడ నుంచి బి ఇక్కడ నుంచి ఇక్కడ రిటర్న్ అయిపోయి ఎక్కడ కలుసుకున్నారు, ఏ ఇక్కడ మీట్ అయ్యారు. అంటే ఇక్కడ పాయింట్ చూడండి, బి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత అయితే టైం పట్టింది, ఏ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి అంతే టైం పట్టింది. క్లియర్? అదే పని మనం అర్థం చేసుకోవాల్సింది. రిటర్న్ బి రీచెస్ క్యూ అండ్ రిటర్న్స్ ఇమీడియట్లీ. అంటే బి స్పీడ్ ఎక్కువ, బి ఇక్కడ నుంచి క్యూకి వెళ్ళారు, మళ్ళీ రిటర్న్ అయ్యాడు. రిటర్న్ అవుతున్నప్పుడు మార్గ మధ్యలో ఎవరు కలుసుకున్నాము, ఏని కలుసుకున్నాడు. ఏని ఎక్కడ కలుసుకున్నారు, ఆర్ దగ్గర మీట్ అయ్యారు. ఇప్పుడు చూడండి, స్పీడ్ రేషియో ఏముంది, A/B. బి స్పీడ్ ఎంత, 4, ఏ స్పీడ్ ఎంత, 3. స్పీడ్ రేషియో ఇక్కడ చూడండి. పాయింట్ ఏం చెప్పాను, బికి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టిందో ఏకి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి అంతే టైం పట్టింది, టైం సేమ్. అప్పుడు డిస్టెన్స్ రేషియో కూడా ఏమవుతుంది, 3:4 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏకి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత డిస్టెన్స్, 3 డిస్టెన్స్. బికి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత డిస్టెన్స్, 4 డిస్టెన్స్. చూడండి, టోటల్ డిస్టెన్స్ ఎంత, 7 parts కదా. ఒరిజినల్ టోటల్ డిస్టెన్స్ ఎంత, వెళ్ళేటప్పుడు 21 km, వచ్చేటప్పుడు 21 km. టోటల్ ఎంత, 42 km. అయితే ఏంటనుకోవాలి, ఫైనల్ డిస్టెన్స్ ఫ్రమ్ బిట్వీన్ P to R. P నుంచి R ఎంత డిస్టెన్స్ ఉంది, 3 parts కదా. 3 parts అనేది ఎంత అవుతుంది, 7 నిమిషాలు పోతుంది, 6 times. 6 3s ఎంత, 18 km.
ఏం లేదు, మనం పాయింట్ చూసుకోవాల్సింది ఒకటే. ఇక్కడ సేమ్ టైం ఇవ్వలేదు, మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బి స్పీడ్ ఎక్కువ కాబట్టి తొందరగా వెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ అయ్యాడు, మార్గ మధ్యలో ఏం గడుచుకున్నాడు. అది ప్యాటర్న్. క్వశ్చన్స్ అనేవి ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఇలాంటి మన క్వశ్చన్స్. 2 persons A and B వాక్ ఫ్రమ్ P to Q. P నుంచి Qకి వెళ్తున్నారు, P నుంచి Qకి. which are 48 kilometers. సో డిస్టెన్స్ ఎంత ఉంది? 48 kilometers at 5 km/h, 7 km/h. B reaches Q. Q కదా లేదు, B reaches Q and returns immediately and meet A2 or సేమ్ అదే క్వశ్చన్. మధ్యలో ఎక్కడ మీట్ అయ్యారు? ఎవరు? R దగ్గర మీట్ అయ్యారు. ఇప్పుడు ఎవరు స్పీడ్ ఎక్కువ ఉంది? B స్పీడ్ కదా, అంటే B ఇక్కడ నుంచి వస్తారు. B ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యారు. B ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం అయితే పట్టిందో, ఏకి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి అంతే టైం పట్టింది. ఎందుకని? B స్పీడ్ ఎక్కువ కాబట్టి తొందరగా వెళ్ళాడు, రిటర్న్ అయ్యాడు. రిటర్న్ అయ్యే టైంలో ఏని కలుసుకున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ టైం కదా, స్పీడ్ రేషియో చూడండి, A/B ఎంత ఉంది? A ఏమో 5 ఉంది, B ఏమో 7 ఉంది. సేమ్ టైం కాబట్టి డిస్టెన్స్ రేషియో కూడా ఏమవుతుంది? 5:7. టోటల్ డిస్టెన్స్ ఎంత? వెళ్ళేటప్పుడు 48, వచ్చేటప్పుడు 48. టోటల్ డిస్టెన్స్ ఎంత? 96. ఇక్కడ ఒరిజినల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 12 parts is equal to 96 కిలోమీటర్. 96 ఎలా వచ్చింది? వెళ్ళేటప్పుడు 48, వచ్చేటప్పుడు 48, మొత్తం 96. ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ P to R. P నుంచి R, P నుంచి R ఎవరు వెళ్ళారు? ఏ కదా, ఏ డిస్టెన్స్ ఎంత ఉంది? 5 ఉంది, ఇది ఏ వెళ్ళింది. 5 parts అనేది ఎంత అవుతుంది? 2 ఎన్ని సరిపోతుంది? 8 times. 5 8 ఎంత? 40 kilometer ఈజ్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఏముండదు, లాజికల్గా ఉంటుంది. ఆ లాజిక్స్ అనేవి మనకు తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 persons A and B walk from P to Q which are 30 kilometers at 4 km/h, 60 km/h. B reaches Q, కరెక్ట్గా ఇచ్చాడు. B reaches Q and returns immediately and meet A2 or find the distance between P to R. నెక్స్ట్ సేమ్ P నుంచి Qకి మళ్ళీ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 30 kilometers ఇచ్చాడు. అదే ఏమన్నాడు? 4 km/h, 6 km/h. B రీచెస్ Q అంటే B యొక్క స్పీడ్ ఎక్కువ కదా, B ఇక్కడ ఉన్నాడు. B ఏం చేశాడు? మధ్యలో ఎక్కడ R దగ్గర కలుసుకున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? B Qని కలుసుకొని Qకి మళ్ళీ రిటర్న్ అయ్యాడు. ఎక్కడ రిటర్న్ అయ్యాడు? ఎక్కడ దాకా వచ్చాడు? R దగ్గరకు వచ్చాడు. ఈ R దగ్గరకు వచ్చినప్పుడు ఏ దగ్గర మీట్ అయ్యారు? అంటే ఏ కూడా ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి అంత టైం పట్టింది. Bకి ఇక్కడ నుంచి R రావడానికి ఎంత టైం పట్టిందో, P నుంచి R రావడానికి ఏకి అంతే టైం పట్టింది. ఎందుకని? B యొక్క స్పీడ్ ఎక్కువ, ఏ యొక్క స్పీడ్ అనేది తక్కువ కాబట్టి. ఇంకా స్పీడ్స్ చూడండి, A/B రేషియో ఎంత ఉంది? A4, ఇది 6. స్పీడ్ రేషియో ఎంత? 2:3 కదా. డిస్టెన్స్ రేషియో కూడా ఎంత ఉంది మనకి? 2:3. ఎందుకంటే Bకి ఇక్కడ నుంచి ఇక్కడ R రావడానికి ఎంత టైం పట్టిందో, ఏకి ఇక్కడ నుంచి ఇక్కడికి R రావడానికి అంత టైం. ఇది ఏ డిస్టెన్స్, ఈ మొత్తం ఎవరి డిస్టెన్స్? B డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ ఎంత? వెళ్ళేటప్పుడు 30, వచ్చేటప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత? 60. ఇక్కడ ప్రాబ్లం ఎంత ఉంది? 5 parts. టోటల్ డిస్టెన్స్ ప్రాబ్లం ఎంత? 60. 60 ఎలా వచ్చింది? వచ్చేటప్పుడు 20, వెళ్ళేటప్పుడు 30. 30 ఎంత? 60. ఏం అనుకోవాలి? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ P to R. P నుంచి R ఎవరి డిస్టెన్స్? ఏ యొక్క డిస్టెన్స్ కదా. ఎంత ఉంది? 2 parts అనేది ఎంత అవుతుంది? 5 ఎన్ని సార్లు పోతుంది? 12 times. 12 2s ఎంత? 24 kilometers is our answer. Option C is correct. Thank you for watching.